పటమే ఇది పందెం గెలిచే పటమే సూపర్ స్టార్ పవరే పతంగం పైకి పోయే పటమే ఇది పందెం గెలిచే పటమే సూపర్ స్టార్ పవరే పతంగం పాద 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 మనసా పద మీనాక్షి అమ్మను ప్రార్థించి నువ్వు లేని వాళ్ళ కోసం ఇంకా పైకమివ్వు కైలాసనాథుని పూజించి తెలుగు నేల తల్లి కోరుకున్న గంగ నివ్వు నీకు ఎదురు లేనే లేదు నిండు చందా మామలాగా ఇష్టం వచ్చినట్టు పైకి పోయిందా గాలి ఇప్పుడేమో మనకు వీలుగానే వీస్తూ ఉంది రెక్క విప్పి నింగిని దాటి పోవమ్మా కట్టాను వేరు వంటి మాంజా నీకింకా లేదు భయమే నింగి అంచుల పైన తేలే నిన్ను ఎగురా వేసే వారి చేయి తలుచుకోవే చుక్కల్లోనా చుక్కవైనా నీకు ఆధారంగా దారం ఉంది రెచ్చిపోవే మాయా లేదు మంత్రం లేదు వేదాలేవి చదువలేదు మోక్షం బాట తెలిసే గాలి పట్టమా పూజలేవి చేయకున్నా నోచుకొని పుట్టినావే యోగమెవరు నేర్పినారే నీకు గుండెల్లో ఆశ పుట్టి నీకే చూపింద మనసు మార్గమే సూపర్ స్టార్ పవరే పతంగం పైకి పోయే పటమే ఇది పందెం గెలిచే పటమే సూపర్ స్టార్ పవరే పతంగం స్వామి ఇతను మా బావగారు కొడుకు కైలాష్ వెంకటాపురం రాజ్మహల్ కొన్నాడు స్వామి ఆ రాజ్మహల్ పేరు వింటేనే అందరూ భయపడుతున్నారు అందులో అసలు ఏముంది ఏం జరిగింది సుమారు 100-150 ఏళ్లకు పూర్వం ఆ రాజమహల్లో వెంకటపతి రాజావారు ఉండేవారు. వారు వచ్చేటప్పుడు నోటితో ఒక విచిత్రమైన శబ్దం చేస్తూ వచ్చేవారట. తను కోరుకున్నది దక్కించుకోవటానికి ఏం చెయ్యటానికైనా వెనకాడని క్రూర స్వభావుడు. వారొకసారి తమిళనాడులోని తంజావూరు వెళ్ళినప్పుడు అక్కడ చంద్రముఖి అనే నర్తకిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై తన సొంతం చేసుకోవాలని కాంక్షించాడు. కానీ చంద్రముఖి ఒప్పుకోలేదు. కారణం తను అప్పటికే గుణశేఖరుడనే తోటి నర్తకుణ్ణి ప్రేమించింది.
అది తెలిసి కూడా చంద్రముఖి అభిష్టానికి వ్యతిరేకంగా రాజావారు బలవంతంగా ఆమెను తీసుకొచ్చేశారు. చంద్రముఖి కూడా రాజావారికి తెలియకుండా ఆ గుణశేఖరుణ్ణి రాజమందిరానికి వెనుక ఉన్న ఇంట్లో ఉంచి తరచూ అతన్ని కలుస్తూ ఉండేది. ఈ విషయం పసిగట్టిన రాజావారు ఒక దుర్గాష్టమి రోజున ఆ రాజమందిరంలోని మణిమండపంలో చంద్రముఖి కళ్ళ ముందే ఆ గుణశేఖరుణ్ణి చంపి చంద్రముఖిని కూడా సజీవ దహనం చేశారు. ఏ తప్పు చెయ్యకుండా అకాల మరణం చెందిన చంద్రముఖి ఆత్మ తనను బలి తీసుకుంటుందని తెలుసుకున్న రాజావారు దేశంలో ఉన్న మంత్రవాదులందరినీ పిలిపించి 60 రోజులు పూజలు చేసి ఆ చంద్రముఖి ఆత్మను ఒక కుండలో దిగ్బంధనం చేసి ఆ రాజమందిరంలో దక్షిణాన ఉన్న గదిలో పెట్టి తాళం వేయించారు. కొన్నాళ్ల తర్వాత రాజావారు కాలం చేశారు. అయినా ఆ చంద్రముఖి ఆత్మ రాజావారిని బలి తీసుకోవడానికి ఆ గదిలోనే ఎదురు చూస్తున్నట్లుగాను, అదే గదిలో ఓ పెద్ద రాజనాగం ఉన్నట్లుగాను ఆ కాలం నుంచి చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఎవ్వరూ నిర్ధారణ చేయలేకపోతున్నారు. అయ్య బాబోయ్, ఇదేంటి అప్పుడే 12 అయిందా? ఈ దేయాలు తిరిగే టైం అంటారే. ఒంటరిగా వదిలేసి వెళ్ళారు. దీని బెడ్రూమ్ అంటారా? పెద్ద క్రికెట్ స్టేడియంలా ఉంది. ఇచ్చేటప్పుడు స్టైల్గా తీసుకున్నాం, పడుకునేటప్పుడు గుండె లబ్ డబ్ అని కొడుకుంటుంది. ఎవరిది దేవుడా? అమ్మా, ఇంత అంతరాత ఎందుకు వచ్చావు? అయ్యో, ఏం చెప్పమంటావు? నా పెళ్ళాం కొరకు నేను తట్టుకోలేకపోతున్నాను. రాత్రిపూట నడుస్తుంటే పిశాచంలా ఉంటుంది, పడుకుంటే దెయ్యంలా ఉంటుంది. ఆ పూజారి కథ విన్న దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేదు. మన ఇద్దరం మాట్లాడుకుంటే వాటేసుకొని పడుకుందామా? వద్దు. కరెక్టే, నీకు కావాల్సింది ఏమైనా, నువ్వు డాక్టర్వే కదా, నా డౌట్ కాస్త తెలుస్తావా? ఏంటి బసవయ్య? అదేంటంటే, దెయ్యం ఉందా లేదా, చూశారా చూడలేదా, నమ్మొచ్చా నమ్మకూడదా, ఇది నాకు తెలియాలి. ఈ మాత్రం దానికి ఇన్నిసార్లు తల తిప్పాలా? నీకంటే ఆ పూజారే ఎంతో బెటరు. ఇప్పుడు దెయ్యం ఉందా లేదా, అది వస్తుందంటానికి ఏమైనా గుర్తులున్నాయా? బసవయ్య, మనం దెయ్యాల రాకని కొన్ని కొండ గుర్తుల ద్వారా కనిపెట్టొచ్చు. ఎలాగా? దూరంగా ఒక నక్క కూ వామ్మో, నిజంగానే ఆ సౌండ్ అటు నుంచి వినిపెడుతుంది. నేను అడిగానా? లేదు. అయితే విను. గాలి వేస్తుంది, మర్రి చెట్లు ఆడతాయి, ఇంట్లో ఉన్న కిటికీలన్నీ అమ్మో, ఈ సౌండ్ కూడా వినిపిస్తుంది. నేను అడిగానా? లేదు. అప్పుడు స్మూత్ గా లైట్ గా మల్లెపూల వాసన. మల్లెలరా? ఎందుకు అలా అరుస్తావు? అరవకు. గాలిలో మత్తుగా మల్లెల వాసన వస్తుంది. వామ్మో, వామ్మో, మల్లెపూల వాసన వస్తుంది. నేను అడిగానా? కథ ఒక్కటే అడుగు, నో క్రాస్ క్వశ్చన్స్. అడిగితే ఇదేంటి గొంతు పిసికి పారేస్తా. అప్పుడు గల్ 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 ఏంటది? గల్ 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 ఏంటది? గజ్జలు. అయ్యో, గజ్జల సౌండ్ వస్తుంది. నేను అడిగానా? లేదు. అప్పుడు గాలిలో తెల్లగా పొగ ఓ మనిషి రూపంలో తయారై కదులుతుంది. వామ్మో, ఒక మనిషి రూపంలో బయలుదేరి వస్తుంది. ఎక్కడా? అక్కడ. నీకే వచ్చింది ఆడపిల్లలా నవ్వుతున్నావు? నేను నవ్వటం లేదయ్యా, పెళ్ళే డైరెక్ట్ గా దెయ్యంలా వచ్చి
వచ్చి నవ్వుతుంది అయ్యా. ఎక్కడా? అక్కడ. అయ్యో పరువు పోయింది. గాలికి ఆడే తాతయ్య పంచిని చూసి దయ్యమని భయపడుతున్నారే. ఇంత చదువులు చదివారెందుకో. భయమా? నాకా? అవును. నేను బసవయ్య కలిసి నాటకం రిహార్సల్స్ చేస్తున్నాం. తమరి పేరేమిటో ఎందుకు? ఊరికనే తెలుసుకుందామని. దుర్గా. అబ్బు, ఏంటి? స్వీట్ నేమ్. థ్యాంక్ యూ. మంచి పగరుబోతు గిత్తలా ఉంది. ట్రీట్మెంట్ ఇస్తా. అంత ఈయన వల్లే. థ్! అందమైన అమ్మాయి ముందు నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేశాడు. చెయ్యాల్సినంత చేసి ఎలా పడుకున్నాడో చూడు. అయ్యో, ఏయ్, ఏయ్, ఆపు ఆపు. షటప్ షటప్. ఏయ్, ఏంటిది పొద్దున్నే సరిగా మన అర్చుకుంటూ? నువ్వు సంగీతం నడపడానికి వేరే చోటు దొరకలేదా? ఊరు నీతో బడ బేజారైపోయిందే. రాత్రిళ్ళేమో కాళ్ళ గజ్జలు కట్టుకొని వెకిల్ నవ్వులతో భయపెట్టి నిద్రపోనీయకుండా చేస్తావు. పొద్దునేమో సరిగమా అని కాకిలా గరుస్తూ నిద్రపోయే వాళ్ళని లేపేస్తుంటావు. హలో, ఇదేం పద్ధతి కాదు. నేనేదో రెస్ట్ తీసుకుందామని గెస్ట్గా ఇక్కడికి వస్తే మనశ్శాంతి లేకుండా చేస్తున్నావే. రేయ్, ఎంతసేపు ఇక్కడ కూర్చొని సంగీతం నేర్చుకుంటారు? టీవీలో బ్రహ్మాండమైన సినిమా వస్తుంది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, చూడండి. అదే అదే చెప్పిన మాట ఇలా వినాలి. ఇలా చూడు దర్గా. దుర్గా. ఓకే, ఇక మీదట నువ్వు పాఠాలు నేర్పాలనుకుంటే ఏ గుళ్ళోనో బళ్ళోనో గుట్టల్లోనో పుట్టల్లోనో కూర్చొని నేర్పు, ఇక్కడ కాదు. ఓకే? ఎంతో ఆశతో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి నా ఫ్రెండ్ కొనుక్కున్న ఈ ప్యాలెస్ నువ్వు పాఠాలు నేర్పించే పిల్లేసా? నో 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 నో. వెంటనే లొకేషన్ చేంజ్. మళ్ళీ మీ గోలెక్కడనే విన్నాను. నిన్ను నీ తాతని మంచి నీళ్లు కూడా దొరకని చోటకి ప్యాకప్ చేయించేస్తాను. ఇలా చూడండి, మీరు ఏం చేసినా సరే నేను పాటలు ఇక్కడే చెప్తాను. రేపటి నుంచి అరచి మరీ చెప్తాను. ఓకే, వెళ్ళిపోవాలని మీరు నిర్ణయించుకున్నాక వద్దంటానికి నేనెవరిని? సంగీతం కోసం ఎక్కడికైనా వెళ్తాను గాని నా సంగీతాన్ని వదులుకోను. బాబు, అది తల్లిదండ్రులు లేని పిల్ల. మాట అలా ఉంటుంది కానీ మనసులో ఏ దురుద్దేశం ఉండదు. చూడు బాబు, మీరు ఊరికి వెళ్లే వరకు అది ఇక్కడ పాఠాలు చెప్పకుండా నేను చూసుకుంటాను. దాన్ని క్షమించండి బాబు. థ్యాంక్ యూ.